Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So, UPSC Civil Services 2026 ni first attempt ga లేదా వేరియస్ రీజన్స్ వల్ల ప్రీవియస్గా అటెంప్ట్స్ సరిగ్గా ఇవ్వకుండా 2026 ప్రిపరేషన్కి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు. సో ఫస్ట్ అటెంప్ట్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వాలి. సో ఇట్ హ్యాస్ టు బి అ మెమొరబుల్ అటెంప్ట్ కావాలి అని ఎంతోమంది అనుకుంటారు. సో దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో సో అంతకుముందేమో ఇన్ఫర్మేషన్ లేక ప్రాబ్లం, ఇప్పుడేమో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల ప్రాబ్లం. సో సీరియస్లీ 2026 అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ సో మనస్ఫూర్తిగా దాదాపుగా 13 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. 2012 నుంచి 2020 వరకు ఈ 8 సంవత్సరాలు కంప్లీట్గా సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను నేను. నా ఈ ప్రిపరేషన్లో 6 టైమ్స్ నాకున్న జనరల్ అటెంప్ట్స్లో 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ కంటిన్యూస్గా క్రాక్ చేశాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్. సో అంటే 5 మెయిన్స్ రాశాను, 2 టైమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, 2 టైమ్స్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను, తెలంగాణ స్టేట్లో గురుకుల జేఎల్డిఎల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యాను. సో అండ్ 2016 నుంచి 2025 వరకు సో ఆల్మోస్ట్ 8 to 9 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎక్స్పీరియన్స్తో ఎవరైతే సీరియస్గా అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు మనస్ఫూర్తిగా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూడాలనుకుంటున్న వాళ్ళు చూసేవాళ్ళు పెన్ పేపర్ చేతిలో పెట్టుకునే వీడియో చూడండి, రిలాక్స్డ్ మోడ్లో వీడియో చూడకండి. సో ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆస్పిరెంట్, ఎందుకంటే చెప్తున్నంతసేపు బాగానే ఉంటుంది బట్ స్టూడెంట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో 100% ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మీరు ఏదైతే రాసుకుంటారో ఖచ్చితంగా అది కొంచెం సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అవ్వడం, ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం లాంటివి చేస్తారు. అండ్ ముఖ్యంగా ఈ వీడియో స్టూడెంట్స్ మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఇంతకుముందు నేను ఏవైతే వీడియోస్ చేశానో చాలామంది పేరెంట్స్ నాకు కాల్ చేశారు. ఐ రియల్లీ గాట్ సర్ప్రైజ్డ్. అంటే వీడియోలో ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది. సో కాబట్టి పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో గైస్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఎవరైతే 2026కి సీరియస్గా అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో సో ఫస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ సో నేను చెప్పాలనుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే డు నాట్ ప్యానిక్. డు నాట్ ప్యానిక్ అందరూ చెప్పేది ఇందులో ఏముంది సార్, డు నాట్ ప్యానిక్. ఎందుకంటే ఒక ఫస్ట్ అటెంప్ట్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఎప్పుడు కూడా ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు. నేను వెళ్తోంది కరెక్టా కాదా, సో ఇంకొంతమందికి అడిగి తెలుసుకుందాం. ఫర్ సపోజ్ కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు, కొంతమంది సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారు. ఎవరైనా కూడా హైదరాబాద్కి వచ్చి లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆ కో ఆస్పిరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు ఆ కాంపిటేటివ్ వాతావరణం ఎలా ఉంది ఏంటో తెలుసుకోవడము, లేకపోతే ప్రిపరేషన్కి హైదరాబాద్ వచ్చారు, సో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయారు. సో జాయిన్ అయిపోయిన తర్వాత పల్స్ ఎలా ఉంది, ఇనీషియల్ స్టేజెస్లో మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. టీ షాప్స్ కానీ లేకపోతే ఏదైనా మెస్లు కానీ లేకపోతే ఏదైనా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు కదా, అక్కడ కలుస్తారు. సో జనరల్గా ఫర్ సపోజ్ ఒక టీ షాప్కి వెళ్ళాడు అనుకోండి స్టూడెంట్, కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునేది, సో కంప్లీట్ బిగినర్ అనుకోండి, అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఇరాన్ ఇజ్రాయిల్ వార్ గురించి లేకపోతే ఇజ్రాయిల్కి ఉన్న అరబ్ కంట్రీస్కి ఉన్న రిలేషన్స్కి సంబంధించి సో అండ్ అలాగే ఇరాన్కి రష్యాకి ఉన్న రిలేషన్స్కి సంబంధించి ఏదో కొంచెం డీటెయిల్డ్గా డీప్గా డిస్కస్ చేస్తారు. అదే టైంలో మీరు పక్కన అక్కడ నిలబడతారు, అసలేం తెలీదు, వామ్మో ఏంటి వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారు, నేనేమో జస్ట్ న్యూస్లో ఇజ్రాయిల్కి లేకపోతే ఇరాన్కి వార్ మాత్రమే జరుగుతోంది, లేకపోతే ఇండస్ వాటర్ ట్రీటీ దాని గురించి తెలుసు, కానీ వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, నేను ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తాను, ఐ థింక్ ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్, నేనేమైనా రాంగ్ ట్రాక్ వచ్చానా, సో ఇది నా వల్ల అవుతుందా, నేను ఈ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాను, ఇటువంటి ఎన్నో డౌట్స్ మీకు ఉంటాయి. సో అందుకే ఫస్ట్ స్టేజ్లో డెఫినెట్గా డు నాట్ ప్యానిక్. సో మీరు ఏమనుకున్నారంటే ఇటువంటివి విన్నప్పుడల్లా ఇది సర్వసాధారణం, ఇట్ ఈస్ సో మచ్ కామన్, ఇది చాలా కామన్గానే ఉంటుంది. నేను కూడా 1 month 2 months అవుతే ఇలాంటి స్టేజ్కి వస్తాను, సో థింగ్స్ గెట్స్ సెటిల్ డౌన్ అని చెప్పి మీకు మీరు హింట్ ఇచ్చుకోవాలి. సో సీరియస్గా సో ద ఫస్ట్ థింగ్ ఈస్ సో థింగ్స్ ఆటోమేటికల్గా గెట్స్ సెటిల్డ్, అన్నీ కూడా ఆటోమేటికల్గా సెటిల్ అవుతాయి. సో డు నాట్ నీడ్ అంటే లీడ్ నాట్ టు వరీ ఎనీథింగ్ అబౌట్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఈ ప్యానిక్ అయిపోయిన తర్వాత అండ్ దీనికి సంబంధించి ఇంకొక సజెషన్ అయితే ఈ ఫస్ట్ థింగ్ భయానికి ఇంకొక థింగ్ ఏంటంటే స్టూడెంట్ ప్రతిసారి
కాన్ఫిడెంట్గా ఉండడు. అందుకే సెకండ్ పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే బీ కాన్ఫిడెంట్. బీ కాన్ఫిడెంట్ అంటే చూడండి, ఈ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తాము అని చెప్పేసి ఏ స్టూడెంట్కి కూడా 6 అటెంప్ట్లో క్రాక్ చేసిన నంబర్ 1 ర్యాంకర్ అయినా, ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన నంబర్ 1 ర్యాంకర్ అయినా, ఎవరికి కూడా ఖచ్చితంగా నాకు ఈ ర్యాంక్ వస్తుంది, నేను టాపర్, సో ఖచ్చితంగా నా పేరు ఉంటుంది, జనరల్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ ఎవరికి తెలీదు. అయినప్పటికీ కూడా సో మీరు ఒక యావరేజ్ లెర్నర్, రేపు ఒక చాలా ఐఐటి అని కూడా మీతో పాటు క్లాసెస్ వింటాడు, లేకపోతే మీతో పాటు కూర్చుంటాడు. ఐఐటి నుంచి వచ్చాడు, నేనేమో నార్మల్ క్యాండిడేట్ని, ఆయనతో నా వల్ల అవుతుందా, సో ఆయనతో నేను కంపీట్ చేయగలుగుతానా, సో ఇట్లాంటి మిమ్మల్ని లో చేసే ఆలోచనలు చాలా ఉంటాయి. సో యావరేజ్గా సో 12th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు, 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు, బీటెక్లో ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీలో సో చాలా సంవత్సరాలు డిగ్రీలో కూర్చున్న వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఇలా ఎగ్జామ్ని క్రాక్ చేసిన రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి 1-2 సంఘటనలు చూసుకొని మీరు తగ్గకండి, బీ కాన్ఫిడెంట్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ ఎప్పుడు కూడా బీ కాన్ఫిడెంట్ ఎందుకు అంటున్నానంటే, ఎవ్రీ టైమ్ దేర్ విల్ బీ క్వశ్చన్ మార్క్ ఇన్ యువర్ ఫేస్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, సో మన మైండ్లో అరే నాకు ఇంకా బీటెక్ అయిపోయింది, లేకపోతే డిగ్రీ అయిపోయింది, ఒక 5 years అయింది, ఇంకా జాబ్ రాలేదు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ముఖం అంటే లైక్ సంతోషంగా కాకుండా, కాన్ఫిడెంట్గా లేకుండా ఎప్పుడు ఏదో డౌట్తో ఉంటారు. సో సేమ్ ప్రిపరేషన్లో వచ్చినప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి, నేను వచ్చింది కరెక్టా కాదా, సో నేను వేయాల్సిన అడుగు అంటే సివిల్ సర్వీసెస్లో నేను గెట్టిన్ అవుతానా లేదా, సిలబస్ని కంప్లీట్ చేస్తానా లేదా, నాకు అన్నీ అర్థం అవుతాయా లేవా, ఇలాంటివి నంబర్ ఆఫ్ డౌట్స్ని బ్రెయిన్లో ఎక్కించుకొని సో ఎప్పుడు చూసినా ఏదో దిగాలుగా ఏదో పోయినట్లుగా అనిపిస్తుంది. సో బీ కాన్ఫిడెంట్. సో సరే ఓకే, కాన్ఫిడెంట్ అంటున్నారు, ప్యానిక్ అవ్వద్దు అంటున్నారు, మరి ఏం చేయాలి? ఈ రెండు ఓకే, మీరు అన్నట్టే ప్యానిక్ అవ్వము, సేమ్ అలాగే కాన్ఫిడెంట్గా ఉంటాం. బట్ కాన్ఫిడెంట్గా ఉండటానికి, భయపడకుండా ఉండటానికి యూ షుడ్ హ్యావ్ సంథింగ్, అ సోర్స్. సో ద థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ థింగ్ వాట్ టు డూ. మీ దగ్గర క్లియర్ కట్గా సో ఏం చేయాలి, వాట్ టు డూ అనే ఒక చెక్ లిస్ట్ ఉండాలి. సో క్లియర్ కట్లీ ఐఎమ్ టెల్లింగ్, సో మీకు క్లియర్ కట్గా చెక్ లిస్ట్ ఉండాలి. సో చెక్ లిస్ట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఎంతోమంది స్టూడెంట్స్ ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వచ్చినప్పుడు కొంతమంది ఒక 2-3 సంవత్సరాలు జాబ్ చేస్తూ లక్షల డబ్బులు వదిలేసుకొని ఈ ట్రాక్లోకి దిగుతారు. ఇంకొంతమంది ఆ ఆపర్చునిటీ వచ్చిన కొన్ని వేలు కొన్ని లక్షలు శాలరీస్ వచ్చే ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదులుకొని ఇది నా పాత్ కాదు, నేను ఇక్కడికి వెళ్తాను అని వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొంతమందికి ఇదే లక్షలు వేలు జాబ్ కొట్టే క్యాలిబర్ ఉన్నా, కొట్టే కేపబిలిటీస్ ఉన్నా, ఇంకొన్ని రోజులు ప్రయత్నిస్తే జాబ్ వస్తుంది అనే స్టేజ్ ఉన్నా, అవన్నీ కాదని చెప్పి దే ఆర్ కమింగ్ టు దిస్ ట్రాక్. సో అంత మంచి హ్యూమన్ రిసోర్స్, అంత మంచి డబ్బులు శాలరీస్ వచ్చేదాన్ని వదిలేసుకొని వస్తున్నారు. కాబట్టి ఇన్ కేస్ నీకు నిజంగానే ఆ ₹1,00,000 శాలరీ, లేకపోతే 50,000 శాలరీ, లేకపోతే 30,000 శాలరీ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? సో ఎగ్జాక్ట్గా ఒక జాబ్ చేస్తున్నట్టు రోజుకు 30,000-40,000 లేకపోతే నెలకు 30,000-40,000 శాలరీ సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంత కాదనుకున్న ఇనీషియల్ స్టేజ్లో ఒక 10 నుంచి 12 గంటలు సో ఖచ్చితంగా మీరు కేటాయిస్తారు మీ జాబ్ కోసం. ఇది మీ లైఫ్ కాబట్టి 10 నుంచి 12 గంటలు కంప్లీట్గా జాబ్కి లాగిన్ లాగౌట్, అలాగే లాగిన్ లాగౌట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇనీషియల్ స్టేజ్ కదా 10 to 12 hours ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తారు. అక్కడ హాలిడేస్ ఉంటాయి, బట్ అంటే కంపారిజన్ చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడ హాలిడేస్ ఉండవు సార్ అనకండి. సో ఎగ్జాక్ట్గా మీ ప్రిపరేషన్ కూడా ఎగ్జాక్ట్లీ లైక్ ఏ జాబ్. 10 to 12 hours ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో క్లాసెస్తో అయినా క్లాసెస్ లేకుండానైనా నువ్వు నిజంగానే ఒక సీరియస్ జెన్యూన్ ఆస్పిరెంట్ అయితే ఎంప్లాయ్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిచ్యువేషన్ వేరు, దాని గురించి మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు ఒక కంప్లీట్గా 2026 బిగినర్గా కంప్లీట్ అటెంప్ట్ ఇవ్వాలంటే, రోజు పూర్తి స్థాయిలో కూర్చోవాలంటే ఒక జాబ్ హోల్డర్ లాగా 10 నుంచి 12 గంటలు ఎట్టి పరిస్థితుల్లో సో వెళ్ళి ఆ రీడింగ్ రూమ్లో కూర్చుంటావా, లేకపోతే ఈ రూమ్లో కూర్చొని చదువుకుంటావా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ టైం ఖచ్చితంగా డెడికేట్ చేయాలి. చేసిన తర్వాత వాట్ టు డూ, 10 నుంచి 12 గంటలు చదవాలి. ఓకే, సో చదవాలనుకున్న తర్వాత వాట్ యూ హ్యావ్ టు రీడ్, ఏం చదవాలి. సింపుల్గా నేను ఆల్రెడీ చాలాసార్లు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్లాట్ఫామ్లో ఆన్లైన్కి ఆఫ్లైన్కి ద బెస్ట్ టైం టేబుల్ ఇచ్చాను. బట్ రఫ్గా క్రూడ్గా మీకు టైం టేబుల్ ఇస్తాను చూడండి. జనరల్గా ఒక జనరల్ స్టడీస్ క్లాసెస్ ఇప్పుడు మన దగ్గర డైలీ ఒక 2.5 hours క్లాస్ జరుగుతుంది.
అది పాలిటీయో, హిస్టరీయో, జాగ్రఫీయో, ఒక లేమన్, ఒక కామన్ మ్యాన్ ఒక 2.5 గంటల క్లాస్ వింటే ఆ 2.5 గంటల క్లాస్లో చెప్పిందే సో కంప్లీట్గా తాను అర్థం చేసుకోవాలంటే ఇట్ అట్లీస్ట్ టేక్స్ 1 అవర్, ఒక 1 అవర్ టైం పడుతుంది. అండ్ అలాగే క్లాస్లో ఏదైతే చెప్పారో, ఏదైతే నువ్వు 1 అవర్ రివైజ్ చేసావో దానికి రిలేటెడ్ ఒక స్టాండర్డ్ బుక్, సో ఆ టాపిక్కు సంబంధించి స్టాండర్డ్ బుక్లో నువ్వు టాపిక్ని కవర్ చేయాలంటే సో దానికి మళ్ళీ ఒక 1.5 అవర్ పడుతుంది. ఇనీషియల్గా స్టార్టింగ్ 1 or 2 monthsలో ఇదే ప్యాటర్న్ ఉంటుంది. 2.5 గంటల క్లాసు, 1 అవర్ చదువుకుంటావు, స్టాండర్డ్ బుక్లో 1 అవర్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడే మనకు 5 అవర్స్ అయిపోయింది. అంటే జనరల్ స్టడీస్ పైన నువ్వు 5 గంటలు కేటాయించు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ ఒక 1.5 అవర్ న్యూస్ పేపర్ చదువుతారు. 1.5 అవర్ న్యూస్ పేపర్ చదువుతూ దాంతోపాటు ఎంత కాదనుకున్నా మళ్ళీ ఒక 1 అవర్ సో ఒక మంత్లీ మ్యాగజైన్, సో మంత్లీ మ్యాగజైనో లేకపోతే కురుక్షేత్రనో, యోజననో, పిఐబి ఇలాంటివన్నీ చూస్తారు. సో 7.5 అవర్స్ అయిపోయింది. దీంతోపాటు ఆప్షనల్, సో ఖచ్చితంగా అప్ టిల్ నవంబర్ ఆర్ డిసెంబర్ వరకు సీరియస్గా 2026 ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక 3 గంటలు ఆప్షనల్ పైన స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ లెక్కేసుకుంటే ఇక్కడే యావరేజ్గా ఒక 10 అవర్స్ మీకు వచ్చేసింది ఇక్కడే. ప్లస్ ఇంకొక 2.5 అవర్స్ ఇంకా కూడా టైం దొరుకుతుంది. రఫ్గా చెప్తున్నాను. ఆప్షనల్ లేని టైంలో మీరు ఇంకొక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ చూసుకోవచ్చు. అందుకే చూడండి, కొన్ని సందర్భాల్లో నేను చూస్తాను ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినప్పుడు రోజు 6 గంటలు 7 గంటలు క్లాసెస్ ఉండేవి కూడా మేము ఉన్నాం సార్ అంటే, నువ్వు రోజు ఆఫ్లైన్లో 6-7 గంటలు క్లాసెస్ అవుతే దాన్ని నువ్వు ఎప్పుడు రివైజ్ చేసుకుంటావు? అందుకే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్లైన్లో అయితే సో 2.5 అవర్స్ కవర్ చేసుకోగలిగితేనే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఢిల్లీలో కూడా 2.5 అవర్స్ క్లాసెసే ఉంటాయి. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో కూడా రోజు 2.5 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. మన దాంట్లో ఇలా రివైజ్ అంటే మీరు ఎక్కడ తీసుకున్నా ఈ ప్యాటర్న్ ఫాలో అండి. సో మీకు రోజు తెలిసింది, నేను ఈ ట్రెండ్ రోజు కంటిన్యూ చేయాలి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. అండ్ చూడండి, సేమ్ ఇదే ప్యాటర్న్లో కొంతమంది ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడల్లా కూడా క్లాసెస్ తీసుకున్నప్పుడు, క్లాసెస్ వినడం కానీ సెల్ఫ్ స్టడీ చేసినప్పుడు ప్రతిసారి స్టూడెంట్స్ ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఈ వాట్ టు డూ, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. సో జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడైనా తీసుకుంటే అక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే మీకు జస్ట్ ప్రిలిమ్స్ కంటెంట్, మెయిన్స్ కంటెంట్ మొత్తం డంప్ చేస్తారు. మీకు ఏ సబ్జెక్ట్ పికప్ చేసుకోవాలి, ఫస్ట్ పాలిటీ తీసుకోవాలా, ఫస్ట్ హిస్టరీ తీసుకోవాలా, ఫస్ట్ జాగ్రఫీ తీసుకోవాలా, ఇవి అర్థం కాదు. దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ప్రాజెక్ట్ డ్రీమర్. సో మేము స్టార్ట్ చేసిన దీనికి ప్రోగ్రామ్ పేరు ప్రాజెక్ట్ డ్రీమర్. సో డైలీ ఇంతకుముందు చెప్పినట్టు ఒక 9 గంటలు జనరల్ స్టడీస్, ఒక 3 గంటలు కరెంట్ ఆప్షనల్, లేకపోతే ఒక 10 గంటలు కంప్లీట్గా స్టార్టింగ్లో జనరల్ స్టడీస్, సర్దుబాటు అయిన తర్వాత ఆప్షనల్కి వెళ్ళిపోయినప్పుడు జిఎస్ తగ్గించవచ్చు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే మన దాంట్లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. బట్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎలాంటి పాత్ అనేది తెలియదు. ఇక్కడ మీరు చూస్తే సబ్జెక్ట్ 1 అని మీకు కనబడుతుంది చూడండి, ఇండియన్ పాలిటీ ఫౌండేషనల్ క్లాసెస్, 2 hours వీడియో క్లాసెస్, 45 మెటీరియల్ ప్లస్ 15 minutes రివిజన్. సో సేమ్ అట్లాగే ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ అండ్ ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ అండ్ మంత్లీ మే కరెంట్ అఫైర్స్. ఇది జూన్ కాబట్టి ఆ జూన్ కరెంట్ అఫైర్స్ వితౌట్ ఎడిటోరియల్స్ ప్లస్ ఇప్పుడు లాస్ట్ మంత్ మే కదా, దాని మంత్లీ మ్యాగజైన్ వస్తుంది, దాన్ని కవర్ చేయడం. అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీ మీరు ఇక్కడ చూస్తే 6th క్లాస్ ఇండియన్ పాలిటీ 1 hour, ఎన్వైర్న్మెంట్ 1 hour. అంటే మీరు పాలిటీ స్టార్ట్ చేశారు, ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ చేశారు, ప్యారలల్గా పాలిటీ ఎన్సీఆర్టీ, ఎన్వైర్న్మెంట్ ఎన్సీఆర్టీ స్టార్ట్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో 2026 బ్యాచ్ మీరు చూస్తే అందులో ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, సీసాట్ ఉంటాయి, సపరేట్గా ప్రాజెక్ట్ డ్రీమర్ అనే ఫోల్డర్ ఉంటుంది. కంప్లీట్ బిగినర్ ఇంట్లో ఉంటూ సీరియస్గా ఆన్లైన్ మాత్రమే మాకు ఆల్టర్నేటివ్ ఉంది, ఆఫ్లైన్ చాయిస్ లేదు అనుకునే వాళ్ళకు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు జస్ట్ డే 1 అని ఓపెన్ చేస్తే మీకు అందులో సబ్జెక్ట్ 1 ఫోల్డర్, సబ్జెక్ట్ 2 ఫోల్డర్, సబ్జెక్ట్ 3 ఫోల్డర్, కరెంట్ అఫైర్స్ ఫోల్డర్, లేకపోతే ఎన్సీఆర్టీ ఫోల్డర్స్ ఉంటాయి. సో మీరు ఏ ఫ్యూచర్ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డే 1 మీరు ఫోకస్ చేస్తారు. అయిపోయిన తర్వాత డే 2, అయిపోయిన తర్వాత డే 3. యూ షుడ్ మెయింటైన్ ఎ సపరేట్ రిజిస్ట్రీ. సో ఎలా రిజిస్ట్రీ అంటే, సో డే 1 అనే ఒక పేజ్లో మీరు చేసింది ఏంటి, మీరు విన్నది ఏంటి, అవుట్పుట్ ఏంటి, విన్నది ఏంటి, అవుట్పుట్ ఏంటి,
ఆ రోజు మీరు చదవకపోతే సో కంప్లీట్గా రెడ్ నథింగ్. ఇలా మీరు చూసుకుంటే నెక్స్ట్ డే చూడండి, డే 5, డే 6, డే 7. సో ఏం చదవాలి? ఎన్సీఆర్టీస్, లైవ్లీహుడ్, ఈక్వాలిటీ ఇన్ ఇండియన్ డెమోక్రసీ, స్టేట్ గవర్నమెంట్, జెండర్. సో ఎంత క్లియర్గా ప్లాన్ డిసైడ్ చేయడం చేసిందో చూసాం. సో ఇక్కడ చూడండి ఇండియన్ పాలిటీ, సో ఎలా ఏంటి అని చెప్పేసి ఇన్ దిస్ మేనర్ వీ హ్యావ్ డిజైన్ దిస్ కోర్స్. సో ఎవరైనా సీరియస్గా ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకు ఈ డౌట్ వాట్ టు డూ ఇక్కడ డైలమా ఉన్నప్పుడు యూ కెన్ చూస్ దట్. అండ్ ఈ ప్లానర్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు పెట్టుకుంటే దాంట్లో ఇది అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ డూ దట్. సో ఇది ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్కి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు అందరికీ తెలుసు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి, అందరికీ తెలుసు టెస్ట్ సిరీస్ చేయాలి, అందరికీ తెలుసు రివైజ్ చేయాలి, ఎవ్రీవన్ నోస్ ఇట్. కానీ ఎవ్రీవన్ డజంట్ ఇంప్లిమెంట్ ఇట్ ఆర్ ఎవ్రీవన్ డజంట్ ఫాలో ఇట్. దాని అన్నిటికి ఒకటే రీజన్ ఏంటంటే వాళ్ళకు ప్రోక్రాస్టినేషన్. చేద్దాంలే ఇది కాదు, ఎంతసేపు క్లాసెస్ వినడం అలా కాదు. సో యూ హ్యావ్ టు నో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని క్లియర్ కట్గా ఫస్టే ఒక స్టూడెంట్ మైండ్లో పెట్టుకొని వెళ్తే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే సో ఏం చేయాలి? సో జాబ్ చేసే వాళ్ళైతే అంటే ఒక జాబ్ చేసినట్టు దీనికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్తూనే దిస్ ఈస్ ద బేసిక్ రఫ్ ఐడియా. సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి డీవియేట్ అవ్వడానికి లెస్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఫర్ సపోజ్ నా ఆఫీస్కి నేను వస్తున్నాను అనుకోండి. ఆ రోజు నేను అంటే ఆఫీస్కి వచ్చినప్పుడు ఈరోజు నేను చేయాల్సిన టాస్క్స్ ఏంటి, ఎవరితో మాట్లాడాలి, సో దేని గురించి డిస్కస్ చేయాలి, నా టాస్క్స్ ఏంటి అనేది తెలియకపోతే ఏదో అది ర్యాండమ్ పనులు చేస్తూ ఉంటాను, లేదా ఇంకా ఖాళీగా ఉంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ కూర్చుంటాను. కానీ ఒక టార్గెట్ పెట్టుకొని ఇదిగో ఇవి చేయాలి అని నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అవి అయిపోయేంత వరకు వేరే ఫోకస్ ఉండదు. సేమ్ అట్లాగే ఒక టార్గెట్ లేకుండా స్టార్ట్ చేసినప్పుడు మీరు క్లాస్కి వెళ్తారు, ఒకసారి హిస్టరీ గుర్తొస్తుంది, ఒకసారి జాగ్రఫీ గుర్తొస్తుంది. ఇందులో ప్రాబ్లమాటిక్ ఏంటంటే ఒక ఆస్పిరెంట్ ఇంకొక కో ఆస్పిరెంట్కి డౌట్స్ అడుగుతాడు, లేకపోతే సజెషన్స్ అడుగుతాడు. ఫర్ సపోజ్ చూడండి, నువ్వు మీ ఫ్రెండ్స్ కలిపి మూవీకి వెళ్ళారనుకోండి, ఇద్దరు కలిపి మూవీ చూస్తున్నారు, నీకెంత స్టోరీ తెలుసో మీ ఫ్రెండ్కి కూడా అంతే స్టోరీ తెలుసు. కానీ ఏం చేస్తాం, అరే ఏమవుతుందిరా, హీరో వస్తాడంటవా, లేకపోతే హీరో అని చంపేస్తాడంటారా, సో ఏమవుతుంది, ఎవరు అంటే అంటే ఆ ఆటోమేటిక్ క్యూరియాసిటీ జనరేట్ అయిపోయి మీరు మీ ఫ్రెండ్కి అడుగుతారు. మీ ఫ్రెండ్ కూడా మీతో పాటు సినిమా చూస్తున్నాడు, ఆయనకేం తెలుసు. ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్ టైంలో కూడా నువ్వు ఒక బుక్ చూసుకుంటావు, మీ ఫ్రెండ్ ఒక బుక్ చూస్తాడు, నువ్వు అతనికి సజెషన్ అడుగుతావు, అతను చెప్పింది నువ్వు టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ తీసుకుంటాడు. హీఈస్ ఆల్సో ఎ కో ఆస్పిరెంట్ లైక్ యూ అని నువ్వు గమనించవు. అందుకే ఐఎమ్ టెల్లింగ్ యూ స్పీక్ టు. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ స్పీక్ టు పాజిటివ్ పీపుల్. మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోటివేట్ చేసేవాళ్ళు. అరే తమ్ముడు నీకేం వస్తుంది, సో నేను 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నాదే ఒక ప్రిలిమ్స్ అవ్వలేదు, నువ్వేమవుతావు, సో ఇట్ టేక్ సమ్ టైం అంటే ఆటోమేటికల్గా ఆ ఫీలింగ్ వస్తుంది. అట్లాంటప్పుడు సో జస్ట్ స్పీక్ ఓన్లీ టు ద పాజిటివ్ పీపుల్ అండ్ డు నాట్ చేంజ్ స్ట్రాటజీ ఎవ్రీ టైమ్. డు నాట్ చేంజ్ స్ట్రాటజీ, ప్రతిసారి స్ట్రాటజీ మార్చకండి. సో ఎందుకు స్ట్రాటజీ మార్చకండి అని చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్యాకల్టీని, ఒక గురువుని 100% ట్రస్ట్ చేశారు. అఫ్ కోర్స్ మీ దగ్గర క్యూరియాసిటీ ఉంటుంది ఎంత చెప్పినా. సో ఒక టాపర్ కలిశాడు అనుకోండి, ఆ టాపర్ దగ్గరికి వెళ్ళి కలుస్తారు, మాట్లాడతారు. ఇంకొక టాపర్ కలుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తారు. కానీ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్తోంది ఎంతవరకు నిజమో కాదో మీకు తెలియదు. అండ్ సమ్ టైమ్స్ ఎప్పుడు కాదు, కొంతమంది టాపర్స్ వాళ్ళు ఏం చేశారో అది క్లియర్ కట్గా చెప్పకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేశారో చెప్పిన దానికంటే చాలా ఇంక్రీజ్ చేసి దాన్ని ఇంకొంచెం వాల్యూ అడిషన్స్ చేసి మీకు చెప్తారు. వాళ్ళు 6 గంటలు చదివితే 12 గంటలు చదివాను, 10 గంటలు చదివితే 14 గంటలు చదివాను, 2 బుక్కులు చదివితే 5 బుక్కులు చదివాను, 3 టెస్టులు రాస్తే 10 టెస్టులు రాశాను. ఇవి చెప్పేసరికి ఓ మై గాడ్ ఆయన అన్ని చేశాడు, నేను కూడా ఇవన్నీ చేయాలి, నా వల్ల అవుతుందా కాదా. సో యూ విల్ ఎండ్ అప్ ఇన్ లూజింగ్ సంథింగ్. అందుకే 10 మంది దగ్గరికి వెళ్ళి 10 స్ట్రాటజీలు అడగకండి. సో డు నాట్ రన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఒకటే స్ట్రాటజీ, బెస్ట్ పర్సన్ని కలవండి. అందుకే చూడండి, సో మెనీ పీపుల్కి నేను ఆన్లైన్ ద్వారా గైడ్ చేస్తున్నాను. సో స్టిల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ మై నంబర్ 9110556858. దిస్ ఈస్ మై నంబర్. సీరియస్గా అంటే నేను చెప్తున్నాను కదా, 13 సంవత్సరాలు ఉన్నాను, ఇంకా ఉంటున్నాను కూడా. సో యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉంది, యాజ్ ఎ స్టూడెంట్గా నేను గమనించాను, యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను,
అండ్ యాజ్ ఏ ఫ్రాటర్నిటీలో ఈ కమ్యూనిటీలో ఉన్నందుకు అబ్జర్వ్ కూడా చేస్తున్నాను. సో కాబట్టి ఏదైనా కూడా జస్ట్ కాల్ మీ, యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ టేక్ ఎనీ గైడెన్స్ ఫ్రమ్ మీ. సో అది అందుకే డు నాట్ చేంజెస్ ద స్ట్రాటజీ చాలా సార్లు చెప్తుంటారు. అండ్ స్టూడెంట్ డోంట్ రన్ బిహైండ్ కరెంట్ అఫైర్స్. డోంట్ రన్ బిహైండ్ కరెంట్ అఫైర్స్. సో వై ఆమ్ ఐ టెల్లింగ్ డోంట్ రన్ బిహైండ్ కరెంట్ అఫైర్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, చూడండి, ఒక్కొక్క స్టూడెంట్ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఒక ఎక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఆ కరెంట్ అఫైర్స్ వింటాడు. జెడ్ రోజు ఒక ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ చూస్తాడు. అంటే ఒక టాపిక్ సంబంధించి మీకు పార్లమెంట్ అర్థం అవ్వట్లేదు, సో పార్లమెంట్ అని యూట్యూబ్లో కొడుతుంది, ఆయన చెప్తాడు. ఇంకా అంటే స్టూడెంట్స్ అంతా కూడా అన్నిట్లో స్పెషలైజేషన్ చేయడానికి ట్రై చేస్తారు. సో క్లాస్లో చెప్పిన పాలిటీ కాకుండా మళ్ళీ బయట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డంప్ చేసుకొని మళ్ళీ 4-5 సోర్సెస్ తీసుకొని ఆ ఒక్క రోజు ఒక్క టాపిక్ పైనే నువ్వు 5, 6, 7 గంటలు కేటాయిస్తావు. ఒక టాపిక్ పైన 7 గంటలు కేటాయిస్తే ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? అలాగే ఒక కరెంట్ అఫైర్స్ 4-5 యోజన చూస్తారు, కురుక్షేత్ర చూస్తారు, పిఐబి చూస్తారు, మంత్లీ మ్యాగజైన్స్ చూస్తారు, సో ఇండియా ఇయర్ బుక్ చూస్తారు. సరే, ఎవరో ఒకరు చెప్పారు ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ నీతో ఎక్కడ సాధ్యం అవుతాయి? సో బీ ప్రాక్టికల్. సో ఇక్కడ ఏమవుతుందంటే లిమిట్ ద సోర్సెస్. సో ఎన్ని వీలైతే అన్ని. లక్ష్మీకాంత్ చదువుతారా? ఓన్లీ లక్ష్మీకాంత్. సో లేకపోతే బిపిన్ చంద్ర చదువుతారా? ఓన్లీ బిపిన్ చంద్ర. స్పెక్ట్రమ్ చదువుతారా? అంటే అన్ని మంచి సోర్సెస్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సోర్స్ బెస్ట్ అనిపించవచ్చు. అందుకే బెస్ట్ బుక్ లిస్ట్కి సంబంధించి ఆల్రెడీ క్లియర్ కట్గా వీడియో చేశాను. సో లిమిట్ ద సోర్సెస్. తక్కువ సోర్సెస్కి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా మోర్ రివిజన్కి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సోర్సెస్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా రివైజ్ చేయడానికి ఛాన్సే ఉండదు. మీరేం చేస్తారంటే ఇక రివిజన్ స్కిప్ చేస్తూ ఉంటారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అరే ఎనఫ్గా రివైజ్ చేస్తే బాగుండేది కదా అని మీరు అనుకుంటారు. సో కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇట్ హ్యాస్ టేకెన్ సో మచ్ టైం. చాలా సింపుల్గా, క్రిస్ప్గా, క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళి అనవసరమైన భయానికి గురి అవ్వకండి. అండ్ ప్రతిసారి ఏదో కోల్పోయినట్టు, సో ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది, ఇంకా మా వల్ల కాదు, సో నా వల్ల అవుతుందా కాదా, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు కాన్ఫిడెంట్గా, లేకపోతే కాలేజ్ అయిపోయిన తర్వాత అంటే డెసిషన్ వరకు కాన్ఫిడెంట్గా ఉంటారు, ప్రిపరేషన్లో కొంచెం కాన్ఫిడెంట్ తగ్గుతుంది. అలా కాకుండా బీ కాన్ఫిడెంట్. సో ఓన్లీ అటెంప్ట్స్ని మాత్రమే ఉండండి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసిన ఒక స్టూడెంట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన క్యాండిడేట్ సంవత్సరం పొడుగున రోజు 10 గంటలు నాతో పాటు కూర్చొని చదివి ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది. సో ఎప్పుడైతే కూర్చొని నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావు, నేను ఎగ్జామ్ ఎలా రాస్తావు అని మాట్లాడతాం కదా, మాట్లాడినప్పుడు తన ఆన్సర్ చూసి నేను లిటరల్గా షాక్ అయిపోయాను. షాక్ అంటే నాకంటే బాగా చదువుతున్నాడు అనిపించింది టైంలో అతను ప్రిలిమ్స్ ఎగ్జామే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే భయం వేసింది. అంటే నా ఫస్ట్ అటెంప్ట్ ఎక్కడ పోతుందేమోనన్న భయం వేసింది, కాబట్టి నేను అటెంప్ట్ ఇవ్వలేదు అని చెప్పి. కానీ అదే ఎగ్జామ్ పేపర్ తను రాస్తే తనకు బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ టైంలో నేను ప్రిలిమ్స్ అయ్యాను, బట్ తన ప్రాబ్లం ఇంకా వర్ణించలేనటువంటిది. మెంటల్గా ఇబ్బంది పడ్డాడు. తర్వాత రాసుంటే బాగుండేది. ఇట్లాంటి ఎంతోమంది స్టూడెంట్స్ తెలియని గందరగోళంలో, ప్యానిక్లో ఉంటారు. అందుకోసం బీ కాన్ఫిడెంట్. ఎవరికి ఏమీ తెలియదు, అందరూ ప్రాసెస్లో నేర్చుకుంటూ ఉంటారు. అండ్ చదవాలనుకుంటుంది ఒక జాబ్ లాగా రోజు 10-12 గంటలు ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది చాలా క్లియర్ కట్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. సో బెస్ట్ పర్సన్స్ నుంచి గైడెన్స్ తీసుకోండి. మల్టిపుల్ టైమ్స్లో స్ట్రాటజీస్ మార్చకండి, సోర్సెస్ తగ్గించండి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చూసుకొని మీకు మీరు బర్డెన్ చేసుకోకండి. ఓకే, సో దిస్ ఇస్ వాట్. ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా నువ్వు 2026 ర్యాంక్ అవుతావు. ఇంకా నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకేదైనా మీకున్న డౌట్స్ని నేను క్లియర్ చేయలేకపోతే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దానికంటే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, సో లొకేటెడ్ ఎట్ ఎస్ఆర్ నగర్. సో ఐల్ జస్ట్ టెల్ యూ, ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఏదైతే బ్యాచ్ ఉందో, దిస్ బ్యాచ్ ఈజ్ కంప్లీట్లీ సూపర్వైజ్డ్ బై మీ. నేనే పూర్తి స్థాయిలో ఈ బ్యాచ్ని సూపర్వైజ్ చేస్తాను. జస్ట్ 30 మెంబర్స్ మాత్రమే ఇంటే. నేను చూసిన అబ్జర్వేషన్స్, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయకూడదు అవన్నీ తెలిసిన నేను నా స్టూడెంట్స్కి పర్సనల్గా చెప్పే విధంగా బ్యాచ్ ఉంటుంది. నేను మాత్రమే కాదు, చెప్పే ప్రతి ఫ్యాకల్టీ కూడా అట్లీస్ట్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ. బెస్ట్ సబ్జెక్ట్స్, బెస్ట్ క్లాసెస్ ఫ్రమ్ ద బేసిక్స్. సో ఏం అవసరం లేదు, ఎన్నిసార్లు టెస్ట్ రాయాలి, ఏమేమి టెస్ట్స్ రాయకూడదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ సో క్లాస్లో చెప్తాం.
క్లాసులో ఫ్యాకల్టీ టాపిక్ అయిపోయిన ప్రతిసారి 15 minutes కూర్చుంటాడు, మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తాడు. ఇది కాదు అది కాదని కాదు, ఎస్ఏ రైటింగ్ దగ్గర నుంచి ఆన్సర్ రైటింగ్ దగ్గర నుంచి CSAT, సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కడ నువ్వు తడబడుతున్నావు, సో దేన్ని ఫోకస్ చేయాలి, దేన్ని ఫోకస్ చేయకూడదు, ఏ టైంలో ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్, సో ప్రిలిమ్స్లో మార్క్స్ తక్కువ వస్తే ఏంటి, ఎప్పుడు టెస్ట్ రాయాలి, ఎవ్రీథింగ్ చెప్పే విధంగా బెస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. మీరు కట్టిన ప్రైస్ ఏదైతే ఉంటుందో లోయెస్ట్ ఫీజ్ అండ్ 3 years వ్యాలిడిటీ, 3 సంవత్సరాల వ్యాలిడిటీతో క్లాసెస్ ఉంటాయి. సేమ్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఉంటాయి. సో యూ కెన్ గెట్ దట్. సో ఐ జస్ట్ ఇంట్రడ్యూస్ యూ టు ద ఫ్యాకల్టీస్. సో చూడండి, దీస్ ఆర్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో వీళ్ళంతా కూడా హైదరాబాద్లో, ఢిల్లీలో, బెంగళూరులో, సో డిఫరెంట్ ప్లేసెస్లో చెప్తూ ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్. సో తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీతో బెస్ట్ కంటెంట్ విత్ డైరెక్ట్ అండ్ పర్సనల్ సూపర్విజన్. అండ్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ ఫ్రీ, అయితే ఆఫ్లైన్కి రాలేని పక్షంలో ఓన్లీ ఆన్లైన్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకు సో ఇంత క్లియర్ కట్గా బెస్ట్ ప్రోగ్రామ్ని మీకు డిజైన్ చేశాను. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ప్రాజెక్ట్ డ్రీమర్ అనే ఫోల్డర్లో మీరు బిగినర్ అయితే మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు. Day 4, Day 5 మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో, ఇవాళ చూడొచ్చు, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, ఎప్పుడు చూసినా సో ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత Day 1 మీరు జస్ట్ ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ డైరెక్ట్గా తీసుకోకండి, లుక్ ఎట్ ద క్లాసెస్ ఎలా చెప్తున్నారు, ఎంత డీప్గా చెప్తున్నారు, అది మీకు అర్థమయ్యే విధంగా ఉన్నాయా లేవా చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్. సో ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఇంకేదైనా మీ డౌట్స్ని నేను క్లియర్ చేయలేకపోతే సిరీస్ ఆఫ్ వీడియోస్ రూపంలో మళ్ళీ నెంబర్ ఆఫ్ వీడియోస్ని నేను మీకు ప్రికాషన్స్ని చెప్తూ ఉంటాను. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.